మిత్రులారా, నగరాల్లో ఏముందండి? భవనాలు, వాహనాలు, లేదంటే పుట్టల్లోంచి వచ్చినటువంటి చీమల్లాగా మనుషులు. ఇక్కడ చూడండి, అసలు ఈ డార్జిలింగ్కి వచ్చానండి, 3 రోజులైంది. అబ్బాబ్బాబ్బా, లోపల సిటీలో కాదు, సిటీలో ఉండకూడదు అసలు. మనం బయటకు వచ్చేసేయాలి, సిటీ చుట్టూ తిరగాలి. ఎటు చూసినా చూడండి, అలా అక్కడ చూడండి, ఆకుపచ్చని కొండలు, ఆకాశం దాకా ఎత్తుకు ఎత్తుకు ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగినటువంటి కొండలు. ఆ కొండల మీద మరి ఇళ్ళు ఎలా కట్టుకున్నారు, ఇటుకలు ఎలా పైదాకా మోసారు. అసలు పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఇక్కడికి రావటం లేదు. ఇక్కడ మనుషులు ఎంత కష్టజీవులో ఏమిటో అంత చూస్తుంటుంటే ఈ ప్రకృతిలో ఈ తన్మయత్వంలో కలిసిపోయి ఎంత హాయిగా ఉందో. అసలు ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా తనివి తీరడం లేదండి. ఇంత పారవశ్యం, ఇంత ఆనందం, ఇంత సంతోషం అప్పుడప్పుడు మన నగర జీవితం నుంచి, ఆ హడావిడి బతుకుల్లో నుంచి బయటకు వచ్చి ఇదిగో ఈ కొండల్లో కోనల్లో మనం పర్యటిస్తే, సంచరిస్తే ఇక్కడ చెట్టు పుట్ట ప్రతిదీ కూడా మనతో ఏదో చెబుతూ ఉంటుందండి. అది ప్రకృతి భాష. ఆ భాషని మనం నేర్చుకోవాలంటే ప్రకృతి ఒళ్ళోనే నేర్చుకోవాలి. అది అర్థం చేసుకున్నారు కదా. నా నా హృదయ ఆవేదన కాదు, హృదయంలో ఉన్నటువంటి ఒక నివేదన మీ అందరికీ. ఇట్లాంటి ఈ ప్రకృతి భాషను గురించి పరిచయం చేయాలనేటువంటి నివేదన అనమాట. మీరు రండి, తప్పనిసరిగా ఇళ్లలోంచి బయటకు వచ్చేసేయండి, ఆ నగరాల్లోంచి అప్పుడప్పుడు బయటకు వచ్చేసి ఇలా పర్వత సానువుల్లో హాయిగా విహరించండి మిత్రులారా. థ్యాంక్ యూ.